హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. సో ఈరోజు వాగ్దానం కనుక మనం చూసుకుంటే ఇక్కడ దేవుడైన యెహోవా వారు మనకేమని చెప్తున్నారు అంటే మనకుతో దేవుడైన యేసు ప్రభువారు చేసిన నిబంధన ఏదైతే ఉందో అంటే శిలువ మరణం ద్వారా ఏదైతే నిబంధన చేశారో దేవుడైన యేసు ప్రభువారు మనతో ఆ నిబంధన అనేది ఎప్పుడూ మనల్ని విడిచిపోదు. అది ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అది ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అని మనకు అనిపించినా కానీ దేవుడైన యేసు ప్రభువారు చేసిన నిబంధన అనేది ఎప్పుడూ తొలగిపోదు. దేవుడైన యేసు ప్రభువారు మనతో ఏం నిబంధన చేశారు అంటే ఆయన మన పాపాలన్నింటినీ కొట్టివేస్తున్నారు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నారు. అండ్ అలాగే ఆయన పైన విశ్వాసం కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అబ్రహాం వలె ఆశీర్వదింపబడతారు. అలాగే ఎల్లప్పుడూ సంతోషం ఆనందం కలిగి ఉండి మనం ఈ భూమిపైన సెక్యూర్గా జీవించగలము. సో ఇవన్నీ దేవుడైన యేసు ప్రభువారు మనతో చేసిన కవెనెంట్. అది మనం గుర్తుపెట్టుకొని మనం కూడా ఆయన పైన ఎంతో ప్రేమ కలిగి ఉండి అంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మనం కూడా ఆయనను అంతగానే ప్రేమిస్తూ మనము ఆయన ఇచ్చిన కార్యాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. అంటే మనము ఆయన యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. అది మనం చేస్తున్నప్పుడు మనకు పర్వతాలు తత్తరిల్లినా లేదంటే మెట్టలు కూలిపోయినా లేదంటే ఇంకా ఏం జరిగినా కానీ ఎలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయినా కానీ ఆయన కవెనెంట్ అనేది మనతో బ్రేక్ అయ్యే ఛాన్సే లేదు. ఇది మనం గుర్తుపెట్టుకొని తప్పకుండా ఆయన ఇచ్చిన కార్యాలను మనం ఫుల్ఫిల్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా ఎలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయినా కానీ మీ యొక్క ఆశీర్వాదం అనేది తప్పకుండా మాకు వస్తుంది. మేము తప్పకుండా తప్పించుకొని మేము మా ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకోగలము అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము తప్పకుండా ఇది గుర్తుపెట్టుకొని మీరు మాకు ఇచ్చిన కార్యాన్ని మేము ఖచ్చితంగా సఫలం చేస్తూ తూచా తప్పకుండా మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. తద్వారా మీ ఆశీర్వాదాలను రెగ్యులర్గా పొందుకునేందుకు కూడా సాయం చేయండి. తప్పకుండా మీ యొక్క సువార్తను అనేకులకు తెలియపరిచేందుకు మాకు సామర్థ్యాన్ని శక్తిని దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.